విద్యలో నవీనతకు మార్గం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. దేశానికే ఆదర్శప్రాయమైన రోల్ మోడల్ స్కూల్ ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్. సమాజం గతిని, కుటుంబం దిశను మార్చేది విద్య మాత్రమే. అందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తుంది. గణనీయంగా నిధుల్ని అందజేయడంతో పాటు ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి విద్య కోసం అనేక మౌలిక వసతుల్ని సమకూరుస్తుంది. ప్రభుత్వ బడుల బలోపేతం చేయడం, నాణ్యత ప్రమాణాలు పెంచేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్య వరకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి న్యూ జనరేషన్ ఆలోచనలతో తెలంగాణ విద్యారంగాన్ని పటిష్టం చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన మరో అద్వితీయ సంస్కరణ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. ఈ సంవత్సరం నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్ నర్సరీ నుంచే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజు పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను మంచి నాస్టా, మంచి లంచ్ అక్కడనే పెడుతున్నాం. ప్రతిరోజు పాలిస్తాం పిల్లలకు, రెండో రోజు రాగి జావ ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. అందుకే ప్రైవేట్ స్కూళ్లకు పోవాలనే మోజుకు పోకండి. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు కేవలం ఒక్క గ్రామం పరిధిలో మాత్రమే వీటి సేవల్ని పరిమితం చేయలేదు. ఆయా మండలాల పరిధిలోని అనేక గ్రామాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను టీపీఎస్లు అందిస్తాయి. ప్రతి స్కూల్ కనీసంగా 3 నుండి 6 బస్సుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ బస్సులు వివిధ గ్రామాల విద్యార్థుల్ని ఆరుట్ల టీపీఎస్ కు తీసుకురావడం, స్కూల్ ముగిసిన తర్వాత తీసుకెళ్లడం చేస్తూ ఉంటాయి. క్లాస్ రూమ్ టీచింగ్ తో పాటు పిల్లలకు కావాల్సినటువంటి అడిషనల్ ఏఐకి సంబంధించి మనకు AR/VR అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం, కంప్యూటర్ ల్యాబ్, పూర్తి వసతితో కంప్యూటర్ ల్యాబ్, అన్ని రకాల వసతులు ఈ టీపీఎస్ వల్ల లభించడం జరిగింది. ఈ టీపీఎస్ల ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు వాటి నిర్వహణలో సైతం ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తుంది. నాన్ టీచింగ్ స్టాఫ్ తో పాటు గార్డెనింగ్, ఓపెన్ స్పేస్ మెయింటెనెన్స్ లో ప్రత్యేక శ్రద్ధను తీసుకుని విద్యార్థుల లెర్నింగ్ ప్రాసెస్ ను ఒక అనుభూతిలా మార్చుతున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో సర్కారు బడిని తయారు చేయాలనే ఉద్దేశంతో ఆరుట్లను తీసుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది తీసుకొని చక్కగా ఇక్కడ అద్భుతమైన బడిని నిర్మించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో నర్సరీ నుంచి 12th వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందిస్తున్నారు. ప్రతి క్లాసులో సెక్షన్ల వారీగా విద్యార్థుల్ని ఉంచుతూ టీచర్ స్టూడెంట్ రేషియోలో సైతం ప్రపంచ ప్రమాణాలను పాటిస్తున్నారు. ప్రతి తరగతి గదిలో 50 మందికి సరిపడా విద్యార్థులు సౌకర్యంగా కూర్చోవడానికి డెస్కులతో కూడిన బెంచీలు, విశాలమైన క్లాస్ రూమ్లలో బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ బోధనతో పాటు డిజిటల్ బోర్డుల ద్వారా అత్యాధునిక యానిమేటెడ్ పాఠాలను సైతం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు కాబట్టి ఈ రోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఆరుట్లలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ని దాదాపుగా 90% కంప్లీట్ చేయడం జరిగింది. English is known for how we talk, but for spoken English is only used for how we speak. So there is a difference between speaking and talking, right? ప్రీ ప్రైమరీ చిన్నారులకు సంరక్షణను సైతం అంతే జాగ్రత్తగా చేస్తున్నాయి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు. వారి కోసం ప్రత్యేకంగా ఆయాలను నియమించి ప్రతి చిన్నారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. సీసీ కెమెరాలతో చిన్నారులు ఆడుకునేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, పాఠశాలకు వస్తూ తిరిగి వెళుతున్నప్పుడు సైతం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. మార్నింగ్ వచ్చి నుంచి పిల్లలని మంచిగా చూసుకుంటాము. ప్రతి ఒక్క వర్క్ టీచర్లు కానీ మేము కానీ కలిసి చేసుకుంటాము. 150 మంది పిల్లల్లో దాదాపు ఈ మండలంలో కాకుండా పక్క మండలం నుంచి కూడా విద్యార్థులు రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా బస్సులను కూడా కేటాయించడం జరిగింది. విద్యార్థులు చదువుకోవడానికి అవసరమైన ప్రతి పుస్తకాన్ని ప్రభుత్వమే అందిస్తుంది. స్కూల్ ప్రారంభానికి ముందే అందమైన యూనిఫామ్ జతలతో పాటు స్టేషనరీ, బ్యాగ్, వాటర్ బాటిల్స్ సైతం ఆరుట్ల పబ్లిక్ స్కూల్ సమకూరుస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం అందించే నిధులతో పాటు CSR నిధులను సైతం సమకూర్చుకుంటుంది. Number of children who should come to schools, government schools. Private school cannot provide the kind of infrastructure, the kind of facilities we are providing. So access to school education has definitely improved in Arutla. ఇక ఆట స్థలాలు, క్లాస్ రూముల మాదిరే గ్రంథాలయాలు సైతం టీపీఎస్లలో ప్రధాన ఆకర్షణ. 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక గ్రంథాలయం, 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు మరో గ్రంథాలయం ఇక్కడ ఉన్నాయి. అకాడమిక్ పుస్తకాలతో పాటు అనేక పుస్తకాలు, ప్రపంచ స్థాయి పిరియాడికల్స్, వార్తాపత్రికలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకించి విద్యార్థులకు లైబ్రరీ అవర్ సైతం ఉండడం విశేషం. 2500 books are there in this library. We have separated 2 libraries, pre-primary school and primary school, high school and intermediate. Every class has a particular time to come to the library and study. సెమీ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్తో
ట్రాన్స్పోర్ట్, ల్యాబ్స్ ఇలా సకల సౌకర్యాలతో ఈ పాఠశాల అంతర్జాతీయ స్థాయి వసతులను సమకూర్చడంతో ఆరుట్ల గ్రామంతో పాటు మంచాల మండలంలోని అనేక ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో ఇక్కడ చేరుతున్నారు. గత ఏడాది వరకు కేవలం 760 మంది విద్యార్థులు ఉన్న ఈ ప్రాంగణంలో టీపీఎస్ స్కూలుగా అప్గ్రేడ్ చేయడంతో ఈ విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య దాదాపు 1700కు పెరిగింది. All teachers explain very well. That's why I am joined this school. Since 4th class, we daily have one period for computer. We also have one teacher for computer. If we have any doubt, we ask to teacher. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు సెమీ రెసిడెన్షియల్ తరహాలో పనిచేస్తాయి. విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుండి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నారు. నర్సరీలో చేరిన విద్యార్థులు మొదలు 10వ తరగతి, ఇంటర్ విద్యార్థుల వరకు నాణ్యమైన సన్న బియ్యంతో వెజిటబుల్ బిర్యానీ వంటివి వండి పెడుతున్నారు. మెనూ ప్రకారం ప్రతిరోజు ఒక కూర, పప్పు, సాంబారుతో పాటు 3 రోజులు ఫ్రూట్స్, మరో 3 రోజులు గుడ్లు అందిస్తున్నారు. ఇలా నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారం అందుతూ ఉండడంతో పిల్లలు అర్ధాకెలతో చదువుకునే బాధలు ఇక్కడ లేవు. విద్యార్థులు భోజనం చేయడానికి ప్లేట్లు, శుభ్రమైన బెంచీలతో వడ్డన సైతం క్రమశిక్షణతో జరుగుతుంది. ఇక్కడ పిల్లలు వచ్చేసి 500 మెంబర్స్ ఉంటారు సార్. ఇక్కడ మేము అంతా మంచిగా చేస్తున్నాం. అన్నీ కూడా మాకు సార్ వాళ్ళు అన్నీ మాకు సౌకర్యంగా మంచిగా ఇస్తారు సార్. మంచిగా చేస్తున్నాం సార్. చదువు బాగుంటుంది ఇక్కడ ఈ స్కూల్లో. చదువుతో పాటు ఇక్కడ భోజనం చూస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. పిల్లలతో పాటు మేము టీచర్లు అందరం కూడా ఇక్కడ భోజనం చేస్తాము. కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షలు కట్టి చదివించిన దానికి మిన్నగా ఫలితాలు సాధించడంతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభను చూపించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా పాప మరి 961 మార్కుతో వచ్చింది. అంతే చాలా సంతోషం అనిపించింది. ఎంపీసీలో హైయెస్ట్ మార్క్ వచ్చేసి మా స్కూల్లో 962 అండ్ బైపీసీలో కూడాను 962. ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ థింగ్ ఇన్ ఆల్ 3 గ్రూప్స్. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ కార్పొరేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని ఆధునిక సౌకర్యాలతో రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పాఠశాలగా అవతరించింది. డిజిటల్ తరగతి గదులు, నాణ్యమైన విద్య, సుందరమైన వాతావరణంతో విద్యార్థుల ప్రగతికి, ఉజ్వల భవిష్యత్తుకు వేదికగా నిలుస్తోంది. ఒక నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలి. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని మిగతా రాష్ట్రాలు నకలు కొట్టే విధంగా ఒక అద్భుతంగా తీర్చిదిద్దండి అని చెప్పి తెలంగాణ విద్యార్థులకు కిట్లు ఇవ్వాలని 9 వస్తువులు, వాళ్ళకి షూ కావచ్చు, వాళ్ళకి బట్టలు కావచ్చు, వాళ్ళ ట్రాక్ సూట్ కావచ్చు, వాళ్ళకి చదువుకు అవసరమైన అన్ని తినే భోజనాల ప్లేట్ల నుంచి ప్రతి ఒక్కటి నాణ్యమైనది ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఈ పాఠశాలలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలైన పేదల విద్యార్థుల కోసం ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ తెలంగాణ ప్రభుత్వ విద్యా విప్లవానికి ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక ప్రత్యక్ష తార్కాణం.